చేయాలి చాలా చాలా ఇంపార్టెంట్, అవునా కదా? ఎందుకు చేయాలి అనేది క్లియర్ అయితే ఎలా చేయాలి అనేది చాలా చాలా మార్గాలు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఆ కార్నర్ ఒక డోర్ కనిపిస్తుంది. మీకు చెప్పాను నా డోర్ వలగొట్టండి అంటే అందరు ఏమంటారు, ఎందుకు వలగొట్టాలి, పలగొడితే కంప్లైంట్ అవుతుందేమో, फाइन कटालेमो, इवన్నీ ये पूरे डाउट्स आएंगे ना. अगर मैं बोलूंगा वहां पे 5 करोड़ रुपए पड़े हैं, आप तोड़ के ले ली तो आपके हैं, अगर बोल दिया तो मैं सेंटेंस भी खत्म नहीं होगा, तोड़ देंगे. ऐसा नो నేను అన్నాను అనుకోండి, ఆ డోర్ ఇంకా 5 కోట్లు ఉన్నాయంటే నేను చెప్పే వాటికి కంప్లీట్ కాదు, మీరు డోర్ పలగొడతారు, తీసుకొని వెళ్ళిపోతారు. సో ఏ పనైనా చేసేటప్పుడు ఆ పని ఎందుకు చేయాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో మనం అందరం ప్రతి ఒక్క వ్యక్తి పని చేస్తున్నారు. దేనికి పని చేస్తున్నారండి? మనీ. ఓకే, ఎవరైనా చెప్పేది ఫస్ట్ మనీ. కానీ ఆ మనీ సంపాదించిన తర్వాత మనం ఏం చేస్తాం? ఖర్చు పెడతాం. पैसे को खर्चे करते हैं ना, पैसा कमाने का हम क्या करते हैं? खर्चा करते हैं. मतलब कहीं ना कहीं हम ड्रीम तक हम हमारे अपने ड्रीम के लिए काम कर रहे हैं. ऐसा नो ప్రతి ఒక్కరు పనిచేసేది డ్రీమ్స్ గురించేనండి. ఈరోజు ఈ హాల్లో కూర్చున్న మిమ్మల్ని నేను అడుగుతున్నాను, మన డ్రీమ్స్ గురించి. మన డ్రీమ్స్ ఏమేమి ఉంటాయండి? ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టొచ్చండి. హెల్త్ ఈ రోజు చూస్తున్నాము, కరోనా టైంలో మనము కోట్లు పెట్టుకొని కూడా కరోనా వస్తే ఎంత డబ్బు ఉండి కూడా మనకు హెల్త్ బాగాలేక మనం ఏం చేయలేము, అవునా కదా? हम हमारे पास जितना भी पैसा है तो हमको अगर हेल्थ ठीक नहीं तो हम कुछ भी कर नहीं सकते, वो फायदा ही नहीं है. तो सबसे पहले हमको हेल्थ चाहिए. और क्या क्या चाहिए? यस, टेंशन फ्री. लोगों के पास पैसा भर के पड़ा है मगर हमेशा टेंशन में रहते हैं, राइट? और क्या क्या चाहिए? ड्रीम्स क्या क्या होते हैं? फाइनेंशियल फ्रीडम. यस, कभी भी अगर आप एटीएम कार्ड लेके जाके मशीन में लगा दो तो मशीन आपको गाली नहीं देना है. इनसफिशिएंट बैलेंस अच्छा नहीं लगता है ना. సో ఇంకేమేమి ఉంటాయండి? సారీ, ఎస్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్. ఈ రోజు మనం పిల్లలకి ఏమైనా ఇస్తున్నామంటే ఎడ్యుకేషన్ తప్ప ఏమి ఇస్తలేము. ఏదో మన తాతలు ముత్తాతలు సంపాదించిన భూములు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఇప్పుడు మనం సంపాదించే భూములు కొనే ప్రసక్తి లేదు. మనం పనిచేసి పిల్లల్ని నడపడం ఎక్కువైపోతుంది. ఏదైనా ఇస్తున్నాము అంటే అది మంచి చదువు తప్పితే ఇంకేమి ఇవ్వలేకపోతున్నాం. ఇంకా और क्या होते? ఎస్, డ్రీమ్ హౌస్. మీ దగ్గర ఎంత మంచి ఇల్లు ఉన్నా పక్క వాళ్ళు మంచి ఇల్లు కడితే మనకి అలాంటి ఇల్లు కట్టాలని లోపలికి వస్తుంది, అవునా కదా? और क्या हो सकते हैं? जगह, ड्रीम कार, लग्जरी कार. एक बार जोरदार क्लैप हो सकते हैं. मेरी भी लग्जरी कार है, लग्जरी कार, राइट? और हमारे इंद्रवीर सर जब गाड़ी लिए थे 48 लाख की, हमारे अंदर एक जाग गई तो जल्दी से जल्दी हम भी साथ से नॉलेज लेके जल्दी से जल्दी BMW गाड़ी लें, मर्सिडीज बेंज गाड़ी लें. क्योंकि बाहर तो दुनिया में कोई भी अगर आप जाके बोलते हैं मैं मर्सिडीज लूंगा तो नीचे से ऊपर तक देखते हैं, ऐसा नो. मगर आप आके इंद्रवीर सर को पूछिए, सर मैं BMW लूंगा. बिल्कुल बेटा, 2 साल में ले सकते बोलते हैं. तो देखिए కంప్లీట్ గా మనం ముందర పని చేస్తున్నాం, అందరం డ్రీమ్ గురించే పని చేస్తాం, అవునా కదా? ఇప్పుడు ఎవరెవరైతే డ్రీమ్స్ గురించి చెప్పారో ఈరోజు సండే తదాస్తు దేవతలు రెడీగా కూర్చోరు, మీకు తదాస్తు అన్నారు. ఎవరైతే చెప్పలేదో వాళ్ళ ఇష్టం, చెప్పిన వాళ్ళు మాత్రం. అయితే ఇక్కడ చూడండి, బ్యాంక్ మన డబ్బు కావాలి, గోల్డ్ కావాలి, లగ్జరీ కార్ కావాలి, లగ్జరీ హౌస్ కావాలి, ఫారెన్ ట్రిప్స్ కావాలి. ఇవన్నీ కావాలంటే మనకేం కావాలండి? ఇవన్నీ ఫుల్ఫిల్ కావాలంటే మనకేం కావాలి? మనీ కావాలి, అవునా కదా? मनी. కానీ ఈ రోజు డబ్బు సంపాదించాలంటే మనకి ఏమేం సోర్స్ ఉన్నాయి? हम आज पैसा कमाना है तो हमको क्या क्या सोर्सेस हैं? हम क्या कर रहे हैं पैसा कमाने के लिए? क्या काम कर रहे हैं? सबसे पहले 95% लोग तो जॉब करते हैं, ऐसा ना? उसके अलावा जॉब करके क्या हमारे ड्रीम फुलफिल करने के चांसेस है? జాబ్ చేసి మనం కోటీశ్వరులు అయ్యి మన డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉందా? లేదు. फिर और क्या है? दूसरा मौका और क्या है? बिजनेस. ऐसा नो, బిజినెస్ ట్రెడిషనల్ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. జాబ్ చేసి మనం करोड़पति కాలేము. अगर हमको करोड़पति बनना है तो हमको बिजनेस करना पड़ेगा. मगर आज जो मैं आपको बताने जा रहा हूँ, जो ट्रेडिशनल मार्केट में जो भी बिजनेसेस हैं, ట్రెడిషనల్ మార్కెట్ లో ఏవైతే బిజినెస్ ఉన్నాయో అన్నిటికంటే ముందు మనకి ఏముంటుందన్నా, మీరు చూస్తున్నట్లయితే ట్రెడిషనల్ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, లక్షల్లో కోట్లలో పెట్టాలి, అవునా కదా? ऐसा नो, हमको अगर बिजनेस करना है तो
రిస్క్ ఉంటుంది. దాంతో పాటు మీరు ఏ బిజినెస్ అయినా పెట్టండి, దానికి ఒక బిజినెస్ ఎక్స్పీరియన్స్ కావాలి. మనకు ఆ బిజినెస్లో ఎక్స్పీరియన్స్ లేదనుకోండి 100% మనం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, రైట్? సో ఓకే, కానీ నేను ఇప్పుడు మీకు చూపించబోయే బిజినెస్ ఏదైతే ఉందో అది బిజినెస్ ఆఫ్ 21st సెంచరీ. ఇక్కడ మనకు వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది నామినల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందండి. పెట్టుబడి అనేది నామినల్, అంటే మన ఇంటి ఖర్చు ఏదైతే ఉందో అదే మన పెట్టుబడి. ఇక్కడ रिस्क, कोई रिस्क नहीं रहेगा. जब आप इन्वेस्टमेंट ही नहीं लगा रहे तो रिस्क होगा क्या? नो. और यहाँ पे आपको सपोर्ट करने के लिए यहाँ पे ఈ రోజు ఇక్కడ మీకు హెల్ప్ చేయడానికి మనకు ఒక ఎక్స్పర్ట్ టీమ్, ఎవరైతే ఈ బిజినెస్ లో 1,00,000 నుంచి 70 లక్షల వరకు ప్రతి నెల సంపాదిస్తున్నారో వాళ్ళు మనకు హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నారు, రైట్? మీరు బయట మార్కెట్ వెళ్ళి చూడండి, మీ బ్రదర్ కావచ్చు, సొంత భావనే కావచ్చు, మంచి కిరాణా షాప్ ఉంది, మంచిగా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అన్న నాకు గిట్ట కష్టం ఉంది, నీ షాప్ ఉంటే ఇంకో షాప్ పెట్టుకుంటా, నాకు ఎక్స్పీరియన్స్ చెప్పు అంటే చెప్తారండి? చెప్పారు. ఎందుకంటే చెప్తే వాళ్ళ బిజినెస్లో ఎఫెక్ట్ అవుతుంది, అక్కడ వచ్చే కస్టమర్స్ డివైడ్ అయిపోతారు. కానీ ఇక్కడ మనకు ఎవరైతే ఆల్రెడీ సంపాదిస్తున్నారో వాళ్ళు వేలు పట్టుకొని నేర్పించడానికి రెడీ ఉన్నారండి మనకు, రైట్? సో ఇంతకుముందు మనం అనుకున్నట్టు మనం అందరం कंज्यूमर से, हम सब लोग कंज्यूमर से सुबह से लेकर शाम तक हर कोई हम इस तरीके के प्रोडक्ट हम इस्तेमाल करते हैं, राइट? तो यहाँ पे हम जो बात कर रहे हैं कंज्यूमर एम्पावरमेंट अपॉर्चुनिटी के बारे में, राइट? यहाँ पे हम सब कंज्यूमर्स ही हैं, यहाँ पे हम कंज्यूमर होते हुए यहाँ पे पैसा कैसे कमा सकते हैं? ट्रेडिशनल मार्केट में क्या हो रहा है, हमको पैसा आएगा कहाँ से? जब यहाँ पे इन्वेस्टमेंट ही नहीं है तो फिर पैसा आएगा कहाँ से? పెట్టుబడి లేనప్పుడు మరి ఇన్కమ్ ఎక్కడికి వస్తుంది? ఈరోజు ఫస్ట్ టైం ఎవరైతే మీటింగ్ అటెండ్ చేస్తున్నారో ఒక్కసారి నేను చూడొచ్చా అండి? ఫస్ట్ టైం ఈరోజు మీటింగ్ చూస్తున్న వాళ్ళు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టొచ్చు. వీళ్ళ గురించి ఆయన దగ్గర చాలా మంది ఉన్నారు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంత చెప్తున్నారు బాగుంది, BMW అంటారు, బంగారం అంటారు, గోల్డ్ అంటారు, మరి డబ్బులు పెట్టుబడి పెట్టుకున్న డబ్బులు ఎక్కడికి వస్తాయి? సో ట్రెడిషనల్ మార్కెట్లో ఏం జరుగుతుందో చూద్దామా, రైట్? సో ఇక్కడ చూడండి, మనం యాజ్ ఏ కన్జ్యూమర్గా మనకి ఇంట్లో కావాల్సిన प्रोडक्ट्स ఏవైతే ఉన్నాయో, हमारे घर में जो भी प्रोडक्ट चाहिए हम कहाँ से लेते? जाके रिटेल शॉप से लेते हैं. रिटेल शॉप वाले कहाँ से लेते? वो लोग खुद बनाते हैं क्या? कहाँ से लेते हैं? होलसेलर से लेना पड़ता है. होलसेलर ఎక్కడికి వెళ్ళి తీసుకుంటారు? డిస్ట్రిబ్యూటర్ నుంచి తీసుకోవాలి. డిస్ట్రిబ్యూటర్ ఎక్కడి నుంచి తీసుకుంటారు? C&F ఏజెంట్ నుంచి తీసుకోవాలి. C&F ఏజెంట్ कहाँ से लेते हैं? मैन्युफैक्चरर से लेते हैं. ऐसा ना ఇక్కడ చూడండి, 100 రూపాయలకు 40 రూపాయలకు తయారైన ప్రోడక్ట్ కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. ఎందుకు అంటే ఇదే కాకుండా అన్నిటికంటే ఎక్కువ డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుందండి? వీళ్ళంటే పాపం C&F ఏజెంట్, డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్, రీటైలర్, వీళ్ళు డబ్బులు పెట్టుబడి పెడుతున్నారు, వాళ్ళు సంపాదిస్తున్నారు. కానీ అన్నిటికంటే ఎక్కువ డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుంది? ఐడియా ఉందా మీకు? सबसे ज्यादा पैसा हमको खर्चा होता है एड्स में. आज मार्केट में कोई भी नया प्रोडक्ट आया तो कैसा पता चलेगा हमको? कौन आके बताएंगे? मैं आके, आप आके बताएंगे तो कोई लेंगे क्या? हेलो, वहां पे सेलिब्रिटीज आके बताएंगे. यहाँ पे एक चमत्कार आप सोचिए, एक बार सोच के देखिए, ऐश्वर्या मैडम आते हैं, लक्स का साबुन पकड़ते हैं, मेरा सौंदर्य का रहस्य लक्स है बोलते हैं. अब एक बार सोच के देखिए, हमारे घर में तो सालों से मैं लक्स यूज करा, ऐश्वर्या तो नहीं बनी, जैसे वैसे है. अगर लक्स साबुन यूज करने से अगर ऐश्वर्या होते तो अफ्रीका में पूरे ऐश्वर्या राय होते. ऐसा ना. दूसरी बात, फिर एक फेमस सेलिब्रिटी आते हैं, तेंदुलकर, सचिन तेंदुलकर आते हैं, बूस्ट इज माई एनर्जी बोलते हैं. बूस्ट इज నా ఎనర్జీ అంటారు. వాస్తవానికి బూస్ట్ తాగినందుకు ఆయన సెలబ్రిటీ సచిన్ టెండూల్కర్ అయిందా, లేకుంటే ఎనర్జీ 20% అకౌంట్లో వస్తుందని చెప్తున్నారు? ఒకసారి ఆలోచించుకోండి. మహేష్ బాబు వస్తాడు, థమ్స్అప్ పట్టుకుంటాడు, ఫ్లైట్లకి దుంకుతాడు, నీళ్ళలో పోతాడు, తీస్తాడు, అర్థమే కాదు ఎందుకు. అది మనం తాగుతాము, ఇక పోతాం, ఫ్లైట్కి దుంకుతాము, నీళ్ళలోకి పోతామని. ఈ లాజిక్ చూడండి, అలా ఏముంది? కంప్లీట్గా ఇదంతా ఏదైతుందో సెలబ్రిటీస్ ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళకు అన్నిటికంటే అందరికంటే ఎక్కువ డబ్బు వాళ్ళకు వస్తుంది. అవునా కదా? విరాట్ కోహ్లీది నేను లాస్ట్ ఒక సండే బుక్లో చూశానండి. ఆయన సంపాదించే సంపాదనలో 90% ఆయనకు యాడ్స్ నుంచి వచ్చిన డబ్బే. మరి వీళ్ళందరి మధ్యన 60% అమౌంట్ పోతుంది. అవునా కదా?
इन सबके बीच में 60% जो अमाउंट जा रहा है वो किनके जेब से जा रहा है? किनके जेब से? कस्टमर के जेब से। यस, कष्ट करना है, मरना है, ऐसा नो। फिर हम अब तक कुछ ड्रीम के बारे में बात करते हैं, लग्जरी गाड़ी, लग्जरी हाउस, फॉरेन ट्रिप, बच्चों की पढ़ाई, वो पूरे कौन एंजॉय कर रहे हैं? सेलिब्रिटीज, ऐसा नो। సెలబ్రిటీస్ के पास లగ్జరీ గాడి होते हैं, బ్యాంక్ బ్యాలెన్స్ की ప్రాబ్లం नहीं होती है, వాళ్ళ ఫారెన్ ట్రిప్ వెళ్తారు, వాళ్ళ పిల్లలు మంచి స్కూల్లో చదువుతారు. మరి కష్టం ఎవరు చేస్తున్నారు అంటే కస్టమర్. సరే, మరి వీళ్ళందరి మధ్యన 60% అమౌంట్ ఏదైతే పోతుందో, ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్ లో మన సిస్టమ్ పేరు వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ అంటామండి. డైరెక్ట్ సెల్లింగ్ వచ్చేసి ఇక్కడ ఫ్యాక్టరీలో తయారైన ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వస్తుందండి. फैक्ट्री में जो प्रोडक्ट बनता है वो सीधा कंज्यूमर तक पहुंचेगा. बीच में रिटेलर, होलसेलर, डिस्ट्रीब्यूटर, सीएंडएफ एजेंट, ऐड करने वाले सेलिब्रिटीज कोई भी नहीं होंगे. जब ये सारे लोग अगर नहीं होंगे तो प्रोडक्ट जो बीच में 60% जा रहा था वो बचेगा नहीं बचेगा? మిగులుతుందా మిగలదా? వీళ్ళందరి మధ్యన ఏదైతే డబ్బు పోతుందో 60%, ఆ 60% మిగులుతుంది కదా. ఆ 60% అమౌంట్ అనేది ఈ రోజు కన్జ్యూమర్ కి రిటర్న్ ఇస్తుందండి. మన కంపెనీ పేరు వచ్చేసి వెస్టీజ్ అండ్ ఒకసారి గట్టిగా చెప్పండి. వెస్టీజ్ మాట వింటేనే రోమాలు నెక్స్ట్ నిలబడతాయండి. ఎందుకంటే ఒక కోటీశ్వరుడు కానికే చాలా మార్గాలు ఉన్నాయి. ఎస్ఆర్ను కానీ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఈరోజు కోటీశ్వరుడు కావాలంటే ఆయనకున్నది ఒకటే అవకాశం. డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా ఈరోజు ప్రపంచంలోనే, నేను ఇండియాలో అనట్లేదు, ప్రపంచంలోనే 100 గ్లోబల్ కంపెనీ, గ్లోబల్ 100 ఎన్నైతే ప్రపంచంలో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఉన్నాయో, మన ఒక ఇండియన్ కంపెనీ గ్లోబల్ 100 వెళ్ళడమే కాదండి, 30 ర్యాంక్ లో ఉంది. 30 ర్యాంక్. సో కంపెనీ వచ్చేసి మనకు లాస్ట్ 17 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. 2004లో కంపెనీ స్టార్ట్ అయింది, రైట్. ఇంచుమించు ఒక 25,000 నుంచి 3,000 కోట్ల టర్నోవర్, లాస్ట్ ఇయర్ టర్నోవర్. అలాగే చూసుకుంటే ఇక్కడ మనం ఫస్ట్ ఇండియన్ కంపెనీ. ఇండియాలో చాలా కంపెనీలు వచ్చాయి, వెళ్ళిపోయాయి. కానీ ఏదైతే ఇండియాలో వచ్చిన మొట్టమొదటి कंपनी ఉందో, इंडिया में जो आई पहली कंपनी, वो इंडिया के अलावा बाहर जो कंट्री में जाके करी वो है वेस्टेज. इंडिया, नेपाल, दुबई, बहरीन, फिलीपींस, बांग्लादेश, सऊदी अरेबिया, घाना, ऑलमोस्ट 8 कंट्रीज में बिजनेस चल रहा है, राइट. ఫ్రెండ్స్, మీరు ఒక కిరాణా షాప్ పెట్టారు, ఒక కాలనీ కవర్ చేయగలుగుతారు. ఒక సూపర్ మార్కెట్ పెట్టారు, ఒక ఏరియా కవర్ చేయగలుగుతారు. కానీ మీరు వెస్టీజ్ సైన్ అప్ చేసి ఇంట్లో కూర్చొని మీరు 8 కంట్రీల్లో బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది. నేను ఎప్పుడు దుబాయ్ వెళ్ళలేదు, కానీ దుబాయ్లో పర్చేసింగ్ స్టార్ట్ అయిపోయింది. నేను ఎప్పుడు బంగ్లాదేశ్ చూడలేదు, కానీ బంగ్లాదేశ్లో టీమ్ స్టార్ట్ అయిపోయింది. ఒకసారి ఆలోచించండి ఎంత పెద్ద కంపెనీతో ఈరోజు మనం పని చేయబోతున్నాము. సో ఫ్రెండ్స్, మరి 60% ఎలా వస్తుంది? ये 60% कंज्यूमर को कैसे मिलेगा? सबसे पहले आप ए शॉप, मतलब एक ट्रेडिशनल बाहर का जो एक्सपैंड में जो शॉप बता रहा हूँ, ए शॉप है, शॉप ए. दूसरा अपना वेस्टीज है. अगर आप शॉप चेंज करने से कंज्यूमर को सबसे पहले फायदा क्या होगा? कोई भी, हर एक जो भी पर्सन है उनको फायदा चाहिए. आज के दिन हम सुपर मार्केट जा रहे हैं, क्यों जा रहे हैं? हेलो, మనం సూపర్ మార్కెట్ అందరు ఇక్కడ ఉన్నారా? ఒక్కసారి నేను కూడా స్టార్టింగ్లో సార్ ప్లాన్ చెప్తుండే, ఆడ కూర్చొని బోర్డునే చూస్తుంటే నేను ఎన్నో నడుస్తున్నా మైండ్. ఇంటికాడ పిల్లలు ఏం చేస్తున్నారు, డ్రైవర్ ఏడ నడుస్తున్నారు బండి, ఇక మనం వీళ్ళు బాడీ ప్రజెంట్ ఉంటుంది. అందుకే మధ్య మధ్యలో మీతో మాట్లాడిపిస్తున్నాం, మీరు ఇక్కడ ఉండాలని. సో बाहर की दुकान में आज तक जो भी शॉप ले रहे थे वहां पे आपको डिस्काउंट मिलता है क्या? मिलता है क्या? नहीं मिलता है. బయట షాప్లో మీకు ఎలాంటి డిస్కౌంట్ దొరకదండి, కానీ ఇక్కడ వెస్టేజ్లో మీకు 10 to 20% మీకు ఎంఆర్పి మీద డిస్కౌంట్ అవుతుంది. ఇదే కాకుండా మీరు బయట తీసుకునే షాప్లో ప్రతి నెల మీ అకౌంట్లో ఏమైనా డబ్బులు వేస్తారా అండి? మీరు ఇన్ని రోజుల నుంచి తీసుకుపోతారు కదా మన కిరాణా షాప్ నుంచి, మీ అకౌంట్ टीम करेंगे, మీ అకౌంట్లో డబ్బులు వేస్తామని ఇప్పటివరకు అన్నారా? कोई भी नहीं बोलते, मगर यहाँ पे आपको वेस्टेज हर महीना 5 to 11% आपके अकाउंट में कैश बैक आएगा. आज तक हम साबुन से ला के नहा रहे थे, धो रहे थे, वो पानी में भरा था, और आज के बाद आप नहाएंगे, धोएंगे, फिर वापस
17వ తారీఖు లోపల మీరు ఎప్పుడు తీసుకున్నా కానీ 10% ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. అదే కాకుండా మీకు మార్కెట్లో తీసుకున్న షాప్లో మనకి ఏంటంటే మనకు ఒక అలవాటు ఉంటుంది, మనం ఒకటి షాప్కి వెళ్తుంటాం రెగ్యులర్గా, हम एक ही शॉप को जाते रहते, फिर आप इतने सालों से हमारी दुकान से प्रोडक्ट लेके जा रहे हैं, चलो एक रमजान आया या दीपावली आया, आप 1-2 हज़ार का प्रोडक्ट लो बोल के आज तक कोई दिए क्या? ఇప్పటివరకు ఎవరన్నా మీకు అట్లా బెనిఫిట్ ప్రోడక్ట్ ఇచ్చారా అండి? ఇన్ని రోజుల నుంచి మా షాప్లో తీసుకోపోతున్నారు కదా, ఫ్రీ ప్రోడక్ట్ తీసుకోండి అని ఇచ్చారా? లేదు. కానీ ఇక్కడ మీకు లాయల్టీ ప్రోగ్రామ్ గిట్ వస్తుందండి. మీకు ఒకవేళ 3,200 ప్రోడక్ట్ 4 నెలలు రెగ్యులర్గా తీసుకుంటే 4 నెలలకు ఒక్కసారి మీకు 2,500 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ వస్తుందండి. రైట్? లాయల్టీ బెనిఫిట్ అంటాం, సిఎన్సీ ఆఫర్, కన్సిస్టెన్సీ ఆఫర్ అంటాము. సో ఇవన్నీ టోటల్ చేయడం వల్ల ఇంచుమించు మీకు డిస్కౌంట్ 10-20% వచ్చింది, कैश बैक 5-11% आया है, फ्री प्रोडक्ट 10% के एक्स्ट्रा मिला है, और ये 4 महीने में जो एक बार 2500 का प्रोडक्ट आपको मिल रहा है, अगर उसको डिवाइड करते हैं तो 625 रुपीज का बेनिफिट होता है. ఇవన్నీ టోటల్ చేయడం వల్ల ఇంచుమించు ఇక్కడ 50% బెనిఫిట్ అయిందండి. మరి 50% ఇంచుమించు బెనిఫిట్ అయిన తర్వాత ప్రోడక్ట్ వాడిన తర్వాత ప్రోడక్ట్ నచ్చినాక, ఇప్పుడు బయట మార్కెట్లో మీరు టీవీలో ఒక సెలబ్రిటీ సబ్బు చూపించిన తీసుకొచ్చి వాడతాము, నచ్చకుంటే రిటర్న్ ఇస్తే తీసుకుంటారా అండి? नहीं लेते, राइट? मगर यहाँ पे कंपनी आपको प्रोडक्ट के ऊपर गारंटी देती है, आप जो भी प्रोडक्ट इस्तेमाल करते हैं 30 डेज का आपको टाइम होता है, 30% आप यूज कीजिए, अगर आपको पसंद नहीं आता है तो वापस दे सकते हैं, आप आपका पैसा आप ले सकते हैं. जीएसटी कट होगा. जब इतना गारंटी प्रोडक्ट पे कंपनी देती है तो क्वालिटी ठीक रहे तो दे सकते हैं, ऐसा नो? राइट? सर फ्रंट में दोनों आ जाइए भाई, फ्रंट में 2 कुर्सी, किनके पास बगल में जो चेयर खाली है हाथ रेस कीजिए ना, वहां पे एक चले जाइए, और यहाँ पे सामने भी 2 है. ओके फ्रेंड्स, आप जो भी प्रोडक्ट हम इस्तेमाल करते हैं, इस्तेमाल करने के बाद अगर आपको अच्छा लगता है, क्या आप अकेले यूज करते हैं, लोगों को रेफर करते हैं? ఇట్లా కాదండి, మిమ్మల్ని నవ్వు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఏదన్నా బయటకని ఎగ్జాంపుల్ మా వైఫ్నే చెప్తుంటా, ఎక్కువ నేను మా వైఫ్నే యూజ్ చేసుకుంటా, మళ్ళీ మందిని ఇబ్బంది పెట్టడము. ఇప్పుడు మా వైఫ్ ఏం చేస్తున్నా అంటే బట్టలు తీసుకొస్తుండండి. ఇంతకుముందు ఆఫీస్పేట్లో ఉన్నప్పుడు ఆ బట్టలు తీసుకొచ్చినాక చక్కగా ఇంట్లోకి రాకుండే, అంటే వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లోకి పోతుండే, శైలికి పోతేను వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లోకి పోయినాక బట్టలు చూపిస్తుండే, అబ్బా ఏం టాలెంట్ అబ్బా, మంచిగా తెచ్చినావు, తక్కువ తెచ్చినావు, ఇంత మంచిగా తెచ్చినావు అని నేను ఇట్లా అయిపోతుండే. ఏదో తెచ్చినట్టు నడువు నేను ఇప్పిస్తాను, కానీ పట్టుకొని పోయి మళ్ళీ ఇంటికి రాకుండే ఇప్పించుకొని వస్తుండే. మరి ఈమె వల్ల బిజినెస్ అయింది, దుకాణం మన షాప్ అయినా, అరే మళ్ళీ నువ్వు గిరాకీ తెచ్చినా 10% బెనిఫిట్ ఇస్తాడండి. వాస్తవానికి ఏంటంటే మనకి ఏదైనా నచ్చితే 10 మందికి చెప్తాం, ఎస్సాను. अगर हमको पसंद नहीं लगा, अगर बुरा लगा तो लोगों को पकड़ पकड़ के बताते हैं यहाँ पे मत जाओ. हमको अगर अच्छा लगा तो 10 लोगों को बताते हैं, अच्छा नहीं लगा तो ज्यादा लोगों को बताते हैं. हमारी जो नेचर है वो మనకున్న అలవాటు, మంచిగా అనిపిస్తే 10 మందికి చెప్తాం, ఎస్సాను. సో మరి ఇన్ని రోజుల నుంచి మనం అలా ప్రమోట్ చేస్తూ వచ్చాము. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది బాహుబలి సినిమా చూశారండి? ఒకసారి చూడొచ్చా? బాహుబలి వావ్, ఎంతమందికి చెప్పారండి? సినిమా చూసి మెట్ల మీద కిందికి దిగేటప్పుడు అరే కాక చూస్తే సినిమా థియేటర్లో చూడాలి, ఫోన్లో చూస్తాము, అవునా కదా? అట్లా చెప్పి బాహుబలిని హిట్ చేసేసినాం. రాజమౌళి ఏమన్నా రూపాయి ఇచ్చిందా అండి? థ్యాంక్స్ లెటర్ ఏమన్నా చెప్పిందా? हमारी जो आदत होती है, हमको अच्छा लगा तो लोगों को बताते हैं, राइट? तो यहाँ पे देखिए आप बहुत बड़े बड़े बिजनेस है, जैसे है यहाँ पे ओबर है, ओला है, पेटीएम है, गूगल पे है, मेक ट्रिप, ओयो रूम्स, ये सारे लोग क्या कर रहे हैं आज? వీళ్ళు ఏం చేస్తారు? మీరు ఒక్కసారి ఓలా క్యాబ్ వాడారు, మీ ఫ్రెండ్కి రెఫర్ చేయండి, మీకు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం మనం? ఫోన్ లిస్ట్ తీసి అందరికీ పంపిస్తాం, అవునా కదా? ఎందుకు? 50 రూపాయలు నెక్స్ట్ టైం 50% బెనిఫిట్ వస్తుందని. అలా చేస్తూ చేస్తూ ఈరోజు వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ ఏవైతే చేస్తున్నారో అన్ని కంప్లీట్గా రెఫరల్ మీద నడుస్తున్నాయి. మీకు గుర్తుండొచ్చు మన భీమ్ యాప్. ఎంతమందికి భీమ్ యాప్ తెలుసండి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏమన్నారు? భీమ్ యాప్ మీరు మీ ఫ్రెండ్కి ప్రమోట్ చేస్తే వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు 10 రూపాయలకు మీ అకౌంట్లోకి వస్తాయని చెప్పారా లేదా? ఎస్. సో ఈరోజు చూస్తే పెద్ద పెద్ద బిజినెసెస్ ఏవైతున్నాయో కంప్లీట్గా రెఫరల్ మీద నడుస్తున్నాయండి. కానీ మీరు కనుక ఇక్కడ మీరు రెఫర్ చేయడం వల్ల అదే రెఫర్ इतने रोज फ्री का रेफर, इतने दिन हम फुगट में लोगों को रेफर कर रहे थे। अगर ये प्रोडक्ट यूज करने के बाद आपको अच्छा लगा, आप और कुछ लोगों को रेफर करेंगे, आपको जो फायदा हो रहा है, अगर लोगों को आप बेनिफिट करने में मदद करेंगे तो यहाँ
మీకు డబ్బు ఎలా వస్తుంది. మీరు ఒక యాజ్ ఏ కన్స్యూమర్గా షాప్ చేంజ్ చేయడం వల్ల మీకు బెనిఫిట్ అయితే వస్తుంది, కానీ వేరే వాళ్ళకి రెఫర్ చేయడం వల్ల మీకు ఇన్కమ్ ఎలా వస్తుంది దాని గురించి నేను చెప్తున్నానండి. ఇది ఒక మోడల్ ప్లాన్. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ మీరు ఫస్ట్ తీసుకున్నారు, ఒక మీకు తెలిసిన చాలా మంది ఉన్నారు, చాలా మందిలో నుంచి ఒక 6 మంది फैमिलीज की 6 फैमिली को अगर आप रेफर कर दिए, आजकल जो घर का फैमिली का जो खर्चा होता है 2000 से लेके 50,000 तक होता है. मैं एक एग्जांपल के लिए एक मॉडल प्लान के लिए ले रहा हूँ. एग्जांपल 4000 రూపాయల ప్రోడక్ట్ మీరు కొనుక్కున్నారు, ఒక 6 ఫ్యామిలీస్ కి మీరు రెఫర్ చేశారు. మరి వాళ్ళకు కూడా మంచిగా అనిపించింది, వాళ్ళ ప్రోడక్ట్ నచ్చాయి, వాళ్ళకి 50% బెనిఫిట్ నచ్చింది. అలాంటప్పుడు మరి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారా ఉండరా? వాళ్ళకి వేరే వాళ్ళకి రెఫర్ చేస్తారా చేయరా? जैसे आप 6 लोगों को प्रमोट करें, जब उनके भी ड्रीम्स है, उनको भी अगर जिंदगी में कुछ करना है, उनको भी पैसा कमाना है, तो वो लोग भी दूसरे लोगों को रेफर करेंगे नहीं करेंगे? अगर ये 6 फैमिलीज अगर 6 फैमिली को रेफर करते हैं तो यहाँ पे कितने फैमिलीज हो गए? 36 फैमिलीज. अब ये 36 फैमिलीज प्रोडक्ट यूज करें, उनको भी अच्छा लगा, उनको भी जिंदगी में कुछ करना है, पैसा कमाना है, उनके भी ड्रीम फुलफिल करना है, तो क्या उनके भी पहचान के लोग होंगे नहीं होंगे? हेलो, यस. थोड़ा आप जोर से आवाज करेंगे ना, मैं भी जोर से करा अंदर से हो जाता हूँ. ऐसा नो? थैंक यू. अगर ये 36 फैमिलीज उनके भी पहचान के अगर 6 फैमिलीज को रेफर करते हैं तो टोटल आपका टीम हो गया 216. अगर 216 ఫో ఈ 36 ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసిన ఒక 6 ఫ్యామిలీస్ కి రెఫర్ చేయడం వల్ల మొత్తం ఇక్కడ 200